హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హరిత మోహన్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే టేస్టీ ట్రీట్స్. ఈరోజు మీ అందరి కోసం ఒక స్పెషల్ అండ్ హెల్దీ రెసిపీ అయిన అల్లం పులుసుని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీరు విన్నది నిజమేనండి, అల్లంతో పులుసు ఏంటి అనుకుంటున్నారు కదా. ఇప్పటికీ చాలామంది పెద్దవాళ్ళు ఒంట్లో బాగాలేనప్పుడు లేదా ఈ జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఇలాంటి సమస్యలకి కషాయం తాగుతూ ఉంటారు, అవునా? కానీ అందరూ ఈ కషాయంని తాగలేరు కదా. అలాంటి వాళ్ళు కషాయానికి బదులుగా ఈ అల్లం పులుసుని అన్నంలో కలుపుకొని తిన్నారంటే కషాయంలా చాలా బాగా పనిచేస్తుంది. ఈ రెసిపీ మీకు చేసుకోవడానికి పెద్దగా టైం కూడా పట్టదు. కానీ ఈ పులుసు కనీసం మీకు 4 నుండి 5 రోజుల పాటు పాడవకుండా ఇంతే ఫ్రెష్గా ఉంటుంది. మరి ఇంత మంచి హెల్తీ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దామా? పులుసు కోసం నేను ఇక్కడ 50 గ్రాముల అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలానే ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 2 మీడియం సైజు టొమాటో ముక్కలు, ఒక పెద్ద గ్లాస్తో చింతపండు రసంని కూడా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టి 4 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 10 మిరియాలు, 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, కొంచెం కరివేపాకు, 4 ఎండుమిర్చి కూడా వేసి వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో ఏవి మాడిపోకుండా రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పేవన్నీ కరెక్ట్ క్వాంటిటీ అండి. మీరు మిగతా రెసిపీస్కి వేసినట్లు ఈ మసాలా దినుసులు ఎక్కువ వేశారంటే ఈ అల్లం పులుసు రుచి మొత్తం మారిపోతుంది. మీరు ఎంత అల్లం తీసుకుంటున్నారో దాన్ని బట్టే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక చిన్న మిక్సర్ జార్లోకి తీసుకొని కాస్త చల్లారనివ్వాలి. ఈలోపు ఇదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసి అల్లం ముక్కల్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే కాసేపు ఫ్రై చేయాలి. సగం వేగిన తర్వాత 10 వెల్లుల్లి గుడ్లని ఇలా లైట్గా క్రష్ చేసి వేసి మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ 2 ఇలా వేగిన తర్వాత ముందుగా ఈ చల్లారిన మసాలా దినుసుల్ని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకొని ఇందులో ఈ అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అల్లం ఎక్కువగా తీసుకున్నాం కదా, అందుకే ఇలా అక్కడక్కడ పీచులా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ అల్లం పేస్ట్ని కూడా పక్కన పెట్టుకొని ఇదే జార్లో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి గ్రైండ్ చేసుకొని అలానే టొమాటో ముక్కల్ని కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ మీరు ఉల్లిపాయని, టొమాటోస్ని గ్రైండ్ చేయకుండా చాపర్తో సన్నగా చాప్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉన్న కడాయి పెట్టి ఒక చిన్న టీ గ్లాస్ ఆయిల్ వేసుకోవాలి. ఈ అల్లం పులుసుకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే మనం వేసే మసాలాలన్నీ బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి. నూనె కాగిన తర్వాత జీలకర్ర తప్పించి మిగతా పోపు దినుసులన్నీ కొంచెం కొంచెంగా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత 4 పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయని ఇలా పొడవుగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసి వీటిని కూడా బాగా ఫ్రై చేయాలి. ఇలా వేగుతున్నప్పుడే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి కాసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లి పేస్ట్లో ఉన్న చెమ్మంతా పోయే వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు అల్లం పేస్ట్ని వేసి ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకొని బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలానే ఆయిల్లో మగ్గించుకోవాలి. 3 మినిట్స్ తర్వాత గ్రైండ్ చేసిన టొమాటో పేస్ట్ని కూడా వేసి మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి. అన్నీ వేసేసాం కదా. ఇప్పుడు కొంచెం పసుపు, 2 స్పూన్లు కల్లుప్పు వేసుకుందాం. ఈ ఒక్క రెసిపీకి మాత్రం కల్లుప్పు మాత్రమే వేసుకోండి, అప్పుడే ఇంత మసాలాలకి ఉప్పు కరెక్ట్గా పడుతుంది. మొత్తం ఇలా కలిపి మూత పెట్టేసి బాగా మగ్గించాలి. మధ్యలో మూత తీసి ఈ మసాలా పేస్ట్ ఎక్కడా మాడకుండా కలుపుతూ చెక్ చేసుకోండి. చివరిగా 1.5 స్పూన్ కారం కూడా వేసుకొని మరో 2 నుంచి 3 నిమిషాల పాటు వీటిని ఇలానే మగ్గించాలి. ఇక్కడ అల్లం పేస్ట్ అంతా వేగిపోయి ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న చింతపండు రసం అలానే 1 గ్లాస్ నార్మల్ వాటర్ వేసి గ్రేవీ మొత్తం బాగా కలపాలి. గ్రేవీ మొత్తం ఇలా కలిపిన తర్వాత మీడియం కంటే కొంచెం ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి పులుసుని బాగా మరిగించాలి. కాసేపటికి అల్లం పులుసు బాగా మరుగుతుంది కదా, కానీ ఇది ఇంకా మరిగి పులుసు చిక్కబడాలి. అప్పటి వరకు ఇలానే మూత పెట్టుకొని మధ్య మధ్యలో చెక్ చేస్తూ కలుపుతూ ఉండండి.
పులుసు బాగా మరిగి ఇలా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు 1 స్పూన్ పంచదార కానీ 1 ఇంచ్ బెల్లం ముక్క కానీ వేయండి. ఎందుకంటే ఇంత మసాలాని బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ఇలా కొంచెం స్వీట్ని మనం యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి మరి కాసేపు ఈ పులుసుని ఇలాగే మరిగించాలి. ఇప్పుడు చూడండి, అల్లం పులుసు మరిగి మరిగి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. అలానే పులుసు కూడా బాగా చిక్కబడిపోయింది. చూస్తుంటే మసాలా గ్రేవీలాగా షేర్వాలాగా ఉంది కదా. ఇలా ఉన్నప్పుడు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసి వాటిని అడ్జస్ట్ చేసుకోవాలి. చివరిగా కాస్త కొత్తిమీర వేసి కలిపేసి లో ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ ఇలానే ఉడికించాలి. ఇంతేనండి, కషాయంకి పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ అయిన అల్లం పులుసు రెడీ. ఇది ఒక్క గరిటె వేసుకున్నారంటే అన్నం మొత్తానికి సరిపోతుంది. అలాగే ఇది తింటున్నప్పుడు 1-2 ముద్దలు స్టార్టింగ్లో నార్మల్గానే చేపల పులుసులా కమ్మగా భలే తినేస్తారు. కానీ తినే కొద్దీ మీకు ఈ అల్లం ఘాటు గొంతులో తెలుస్తుంది. అనుకున్నంత ఈజీగా అన్నం మొత్తం ఈ పులుసుతో తినలేము, కానీ కనీసం 10 ముద్దలైనా ఈ పులుసుతో అన్నం తినడానికి ట్రై చేయండి. మీకు ఉండే చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అన్నీ ఇట్టే తగ్గిపోతాయి. 3 సంవత్సరాలు నిండిన పిల్లల దగ్గర నుండి ఎంత వయసు వారైనా ఈ పులుసుతో తినేయచ్చు. అయితే పిల్లలకి పెట్టేటప్పుడు మాత్రం తప్పనిసరిగా నెయ్యి వేసి పెట్టండి. పిల్లలకైతే కనీసం 2-3 ముద్దలు పెట్టడానికి ట్రై చేయండి. వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది. అలానే దీనివల్ల పిల్లలకి ఇమ్యూనిటీ బాగా బూస్టప్ అవుతుంది. ఒక్కసారి ఈ పులుసుని ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకున్నారంటే 3 రోజుల వరకు తినేయచ్చు. కాబట్టి కనీసం 2 వారాలకి ఒక్కసారైనా ప్రతి ఒక్కరూ ఈ రెసిపీని చేసుకొని తినండి. నిజంగా చాలా హెల్తీగా రిలాక్స్డ్గా ఉంటారు. ట్రై చేసిన వాళ్ళు మాత్రం తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని వీడియో కింద కమెంట్ చేసేయండి. ఇవాల్టి ఈ స్పెషల్ హెల్దీ రెసిపీ అయిన అల్లం పులుసు మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేసేయండి. అలానే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.